వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పథకంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. ఒకప్పుడు తెలంగాణ వరప్రదాయిని అని కీర్తించబడిన ఈ ప్రాజెక్ట్ నేడు పరస్పర సవాళ్లు, ఆరోపణలకు వేదికైంది. వర్షాలు లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వెంటనే పంపు లాంచ్ చేసి నీరివ్వండి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే, నీళ్లు నింపితే బ్యారేజీలు కొట్టుకుపోతాయి, ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు ప్రభుత్వం మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. అసలు ఏంటి వివాదం? ప్రాణహిత చేవళ్ల స్థానంలో కాళేశ్వరం ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ చెప్పే గొప్పతనం ఏంటి? కాంగ్రెస్ చూపిస్తున్న లోపాలేంటి? కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు అందుతాయా? సముద్రం పాలే అవుతాయా? వేల కోట్ల ప్రజాధనం నీళ్ల పాలేనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. కాళేశ్వరం పూర్తి కథ అర్థం కావాలంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలానికి వెళ్ళాలి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 160 టీఎంసీల నీటిని తరలించేలా ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును తలపెట్టారు. కానీ 2014లో తెలంగాణ సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టును పూర్తిగా రీడిజైన్ చేసింది. ప్రాణహిత చేవళ్ల స్థానంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పురుడు పోసుకుంది. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణాలు 3. మొదటిది, తుమ్మిడిహట్టి వద్ద ఏడాది పొడవునా 160 టీఎంసీల నీటి లభ్యత ఉండదు. రెండోది, అక్కడ బ్యారేజీ ఎత్తు పెంచితే మహారాష్ట్రలోని అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇక మూడోది, తుమ్మిడిహట్టి కంటే దిగువన ప్రాణహిత నది గోదావరిలో కలిసే మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం అపారంగా ఉంటుంది. 90 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోయవచ్చు. సముద్రం పాలవుతున్న ఆ నీటిని వాడుకోవాలనే లక్ష్యంతోనే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ వెనుక మాజీ సీఎం కేసీఆర్ మేధోమథనం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్. గోదావరి, ప్రాణహిత ఈ 2 నదుల నీటిని కాళేశ్వరం ద్వారా వాడుకోవాలన్నదే ప్లాన్. గోదావరి నది నీటి ప్రవాహం ప్రతిసారి ఆశించిన మేర ఉండదు. కాళేశ్వరం ప్రాంతంలో గోదావరిలో ప్రాణహిత నీళ్లు కలిసిన తరువాతే గోదావరి ఉధృతి పెరుగుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది మేడిగడ్డ వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇక్కడే మొదటి బ్యారేజీని నిర్మించి వరద నీటిని నేరుగా లిఫ్ట్ చేసేలా ప్లాన్ చేశారు. మేడిగడ్డ వద్ద 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా నీటిని వెనక్కి ఎత్తిపోస్తూ, అంటే నదీ ప్రవాహానికి ఎదురుగా రివర్స్ పంపింగ్ చేస్తూ ఎగువన ఉన్న ఎల్లంపల్లి జలాశయానికి నీటిని తరలించేలా వ్యవస్థను డిజైన్ చేశారు. అక్కడి నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరులకు నీటిని పంపిస్తూ అటు ప్రాణహిత ఇటు గోదావరి జలాలను అనుసంధానించారు. వరప్రదాయిని కాళేశ్వరం. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరాన్ని తెలంగాణ పాలిట అపార భగీరథ ప్రయత్నంగా అభివర్ణిస్తుంది. తక్కువ కాలంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదేనని గర్వంగా చెబుతుంది. దాదాపు 18 నుంచి 24 లక్షల ఎకరాల కొత్త ఆయుకట్టుకు నీరందించడమే కాకుండా మరో 18 లక్షల ఎకరాల పాత ఆయుకట్టును ఈ ప్రాజెక్ట్ స్థిరీకరించిందని అంటుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపడం వల్ల ఈ ఉత్తర తెలంగాణలో భూగర్భ జలాలు ఊహించని విధంగా పెరిగాయని, ఎండాకాలంలోనూ చెరువులు అలుగు దుంకడం కేవలం కాళేశ్వరం వల్లే సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా రామడుగు వద్ద నిర్మించిన గాయత్రి పంప్ హౌస్ ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్ హౌస్గా రికార్డు సృష్టించిందని, బాహుబలి పంపుల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం దీని సొంతమని నొక్కి చెబుతున్నారు. నిరుపయోగమైన తెల్ల ఏనుగు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల కాళేశ్వరాన్ని ఒక తెల్ల ఏనుగులా మార్చారని విమర్శిస్తున్నాయి. కేవలం 38,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 1.20 లక్షల కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంత ఖర్చు చేసినా కొత్తగా అందిన ఆయుకట్టు ఎక్కడని ప్రశ్నిస్తుంది. దీనికి తోడు ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, ముఖ్యంగా మోటార్లు నడపడానికి అయ్యే విద్యుత్ బిల్లులు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని కాంగ్రెస్ వాదిస్తుంది.
ప్రతి రూపాయి పెట్టుబడికి వచ్చే ఆర్థిక ప్రయోజనం బెనిఫిట్ కాస్ట్ రేషియో అత్యంత తక్కువగా ఉందని కాగ్ నివేదిక కూడా తప్పుపట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తి అయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టింది తుమ్మడేటి మీద? 38,000 కోట్లలో సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 33% కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం రాసిన తర్వాత అనాలోచితంగా అసలు పూర్తిగా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తుమ్మడేటికి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేయడం జరిగింది. నిర్మాణ లోపాలు, కూలిపోయే ప్రమాదం 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో బుంగలు పడ్డాయి. ఈ కుంగుబాట్లు కాళేశ్వరం నాణ్యతను ప్రశ్నార్థకం చేశాయి. జియో టెక్నికల్ సర్వేలు సరిగ్గా చేయకుండా పునాదుల కింద ఇసుక కొట్టుకోపోయేలా డిజైన్ లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వేలెత్తి చూపుతుంది. కేసీఆర్ ప్రభుత్వం చాలా హడావుడిగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, నాణ్యతను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ఆనాడే ఆరోపించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అప్పుడు మేడిగడ్డను సందర్శించడంతో జాతీయ స్థాయి వార్త అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఈ బ్యారేజీలను పరిశీలించారు. ప్రస్తుత స్థితిలో నీటిని పూర్తిగా నింపడం తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించింది. నీటి ఒత్తిడి ఎక్కువైతే బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఇక సవాళ్లు, ప్రతి సవాళ్లు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మళ్లీ తెర మీదకి వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు లేవు. పంటలు పండడం కష్టంగా మారింది. దీంతో కాళేశ్వరాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మేడిగడ్డ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతుందని, కన్నేపల్లి వద్ద పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లిని సందర్శించి ఈ విషయాన్ని హైలైట్ చేశారు. కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో గా పాయింట్ దేవులాడి, లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావు అనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. ధైర్యం ఉంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మేడిగడ్డలో నీళ్లు నింపినా ప్రమాదం లేదని సాంకేతికతంగా నిరూపించాలి. సభను ఒప్పిస్తే వచ్చే 3 ఏళ్లు కాళేశ్వరం బాధ్యతను కేసీఆర్కే అప్పగిస్తామని సీఎం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. న్యాయ విచారణ పూర్తయి ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ ప్రకారం మరమ్మతులు జరిగే వరకు రైతుల ప్రాణాలను, ప్రజాధనాన్ని పణంగా పెట్టలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభ, శాసన మండలి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు, చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్
మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు, నేను వారికి సహకరిస్తా. నేను స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను. సరిదిద్దే ముసుగులో చిన్న తప్పు కంటే ఇంకా పెద్ద తప్పు జరిగిందనంటే నష్టం వస్తుంది. కాబట్టి అందుకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో సముద్రంలోకి పోతున్న నీటిని పంపుల ద్వారా జలాశయాలకు తరలించాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మీకు చేత కాకపోతే 6 నెలలు నన్ను మంత్రిని చేయండి, నీళ్లు అందించి చూపిస్తా అని హరీష్ రావు సవాలు విసిరారు. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఒకవైపు రైతుల పంటలను కాపాడడం కోసం రిస్క్ అయినా సరే నీటిని ఎత్తిపోయాలనేది బీఆర్ఎస్ వ్యూహం. మరోవైపు సాంకేతికత లోపాలను, మునుపటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలనేది కాంగ్రెస్ సర్కార్ ఆలోచన. ఈ 2 పక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య కాళేశ్వరం భవితవ్యం ఏం కాబోతుంది? తెలంగాణ రైతులకు ఈ సీజన్లో సాగునీరు అందుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.